నిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటూ మానవీయ కోణంలో పరిష్కరిస్తూ అర్హులైన వారందరికీ ప్రభుత్వం అందించే అభివృద్ధి సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి వికాస్ రాజ్ ఐఏఎస్ అన్నారు. గురువారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కోటిరెడ్డిలతో కలిసి జిల్లా ప్రత్యేక అధికారి వికాస్ రాజ్ ఐఏఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్లు ఫైజాజ్ అహ్మద్, విజయేందర్ రెడ్డి, వివిధ జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అమలు చేయడమే కాక ప్రజల సమస్యలను గుర్తించి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జిల్లా ప్రత్యేక అధికారి, రోడ్లు మరియు భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ అన్నారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా వార్డు నిర్వహణలో కింది స్థాయి సభల నుంచి కూడా ప్రజల సమస్యలను గుర్తించడమే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేపట్టి అభివృద్ధి పనుల గురించి ఆయా శాఖల అధికారులకు వివరించడం జరిగిందన్నారు. ప్రభుత్వం రూపొందించిన 10 థీమ్లతో కూడిన కార్యక్రమాల షెడ్యూల్ ప్రకారం ఆయా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలను విజయవంతం చేయడం జరిగిందన్నారు. విద్యాశాఖలో 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా కొత్తగా 145 ప్రీ ప్రైమరీ స్కూళ్లు ప్రారంభించడం జరిగిందని, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించడంతో పాటు బడిబాట కార్యక్రమంలో సుమారు 2000 మంది పిల్లలను ఎన్రోల్ చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 25,932 మంది రైతులకు 15.58 కోట్ల రైతు భరోసా పథకం ద్వారా 37 మంది రైతులకు రైతు బీమా కింద 1.85 కోట్లు అందించడం జరిగిందన్నారు. ఆన్లైన్ యాప్ ద్వారా యూరియాతో పాటు అన్ని రకాల ఎరువులను 2080 మందికి రైతులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. వైద్య శాఖ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 2 ప్రణాళిక కింద 6 మార్చి 2026 నుంచి 12 జూన్ 2026 వరకు 99 రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో వివిధ జాతీయ విద్య, ఆరోగ్య కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేశామన్నారు. సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు అందించడంతో పాటు విదేశీ ఉన్నత విద్యకై ఓవర్సీస్ విద్యా నిధి ద్వారా 127 మందికి 25 కోట్ల 45 లక్షల ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. గృహ నిర్మాణ శాఖ ద్వారా ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో 2249 ఇళ్లు మంజూరు కాగా మొదటి విడతగా 444 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయడం జరిగిందని, పూర్తయిన నిర్మాణంలో ఉన్న 37,056 BHK గృహ సముదాయాలను నిరంతర పర్యవేక్షణ చేపట్టడం జరిగిందన్నారు. రవాణా శాఖ ద్వారా అలైవ్ అరై వారోత్సవాల్లో భాగంగా స్పాట్ల గురించి వాటిని మరమ్మతులు చేపట్టడం, రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక జిల్లా వ్యాప్తంగా ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం జరిగిందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ల ద్వారా వర్షాకాలంలో నీరు నిల్వ ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి తీసుకున్న కార్యాచరణ ప్రణాళికలపై సైబరాబాద్, మల్కాజ్గిరి అడిషనల్ కమిషనర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా తగిన సిబ్బందితో అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రత్యేక అధికారి ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా 23 అంగన్వాడీ సెంటర్లను నేషనలైజ్ చేయడంతో పాటు ఆన్ కవర్డ్ ప్రాంతాల్లో 11 మొబైల్ యాంటాస్ వాడీలను ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా 230 మంది చిన్నారులకు రిజిస్టర్ చేయడం జరిగింది. జవహర్ నగర్ లో మాదక ద్రవ్యాల నివారణపై 600 మందికి అవగాహన కల్పించడం జరిగింది. బాల్య వివాహాలపై 490 మందికి అవగాహన కల్పించడంతో పాటు 36 బాల్య వివాహాలు జరగకుండా నివారించడం జరిగిందని తెలిపారు. అటవీ శాఖ ద్వారా అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో ప్లాస్టిక్ ను తొలగింపు, మారథాన్ అండ్ బైక్ ర్యాలీ, అటవీ సంరక్షణ, పర్యావరణపై అవగాహన, విద్యా కార్యక్రమాలను, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 10,000 మొక్కలు నాటడం, ఎకో టూరిజం, బర్డ్ వాచింగ్, నేచర్ వాక్ నిర్వహించడం, స్నేక్ అవగాహన ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు మరియు తదితరులు పాల్గొన్నారు. వార్డ్ సభ కానీ గ్రామ సభ పెట్టినప్పుడు చదివి వినిపించటము, ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా ప్రజాపాలనలో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దాన్ని యాజ్ పర్ ఎలిజిబిలిటీ అందరికి కూడా అర్హులందరికీ కూడా లబ్ధి పొందొచ్చు అన్న మెసేజ్ అనేది డౌన్ ద లైన్ వెళ్ళవలసిందిగా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉంటే దాని ప్రకారమే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా వర్క్ ప్లాన్ కూడా డివైడ్ చేసుకొని అలానే చేశారు. సబ్సిక్వెంట్ గా మనకి ఎవ్రీ వీక్ ఇంక్లూడ్ చేసుకొని మొత్తం కూడా యాక్టివిటీస్ చేసినవన్నీ ఫోటోగ్రాఫ్స్ దాని డాక్యుమెంటేషన్ కూడా మన దగ్గర ఆల్రెడీ అవైలబుల్ ఉంది సార్. మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, అదేవిధంగా గవర్నమెంట్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము డెఫినెట్ గా డిస్ట్రిక్ట్ వైడ్ మొత్తం కూడా ఒక బుక్లెట్ లాగా రెడీ చేసి అందులో మనము బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమేమి తీసుకున్నాము, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏ విధంగా చేశాము, ఇన్నోవేషన్స్ కానీ ఇంకేమన్నా గవర్నెన్స్ మెకానిజమ్స్ ఇంప్రూవ్ చేసినవి ప్రకారం చేస్తారు. బట్ కొన్ని జనరల్ ఇష్యూస్ ఉంటాయి.
మా దగ్గర డ్రైన్ పని చేయట్లేదు, వాటర్ సప్లై పని చేయట్లేదు, ఆర్ థింగ్స్ లైక్ దాట్, వాటర్. సో అది మీరు చేసి ఉంటారు గమనిస్తాం, హోపింగ్ దాట్. బట్ ఇఫ్ యూ హావ్ నాట్ డన్ దాట్, ప్లీజ్ గెట్ దోస్ థింగ్స్, కంపైల్ దెమ్, సెగ్రిగేట్ దెమ్. ఎట్లాంటి ఇష్యూస్ వచ్చాయి మీకు, కమ్యూనిటీ ఇష్యూస్ ఏమున్నాయి, ఇండివిజువల్ ఇష్యూస్ ఏమున్నాయి, అది కంపైల్ చేసి గ్రీవాన్సెస్ ఉండొచ్చు. మాకు ఇది దీనికి పెట్టాము, మాకు అర్హత ఉంది కానీ రాలేదు, వాట్ సమ్ థింగ్స్. లేకపోతే నేను బిల్డింగ్ పర్మిషన్ కోసం అప్లై చేశాను కానీ నాకు రాలేదు, వాట్ ఎవర్. రెగ్యులేటరీ ఇష్యూ ఉండొచ్చు, డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉండొచ్చు. సో దాన్ని కూడా దాంట్లో వాట్ ఎవర్ అప్లికేషన్స్ హ్యావ్ కమ్. అంటే గ్రామ సభలో వెన్ యూ హ్యాడ్ గాన్, హూ వాజ్ లీడింగ్ దట్ టీమ్? Ward Sabhas we have done it. Ward Sabha. Municipal Commission.